నమస్తే, వెల్కమ్ టు విహారీ టీవీ. నేను కేవీ. ముందుగా హెడ్లైన్స్. పీఠాధిపతులు మఠాధిపతుల ఆశీస్సులతో మరింత గొప్పగా ధర్మ ప్రచారం. సీఎం రిలీఫ్ ఫండ్ తో వైద్య సహాయం. ఎమ్మెల్యే గొల్ల బాబురావు. మా పార్టీ అంతర్గత విషయాల కన్నా ముందు మీ పార్టీలో జరుగుతున్న కొట్లాట చూడండి. ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ నేతలు వెల్లడి. సీఎం రిలీఫ్ ఫండ్ తో వైద్య సహాయం. ఎమ్మెల్యే గొల్ల బాబురావు వెల్లడి. నక్కపల్లి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పీఠం నరసింహమూర్తికి గత నెలలో రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకుని వెంటనే ఎమ్మెల్యే గొల్ల బాబురావు గారు హుటాహుటిన విశాఖ హాస్పిటల్ కి తరలించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించి వైద్య చికిత్స ఖర్చుల నిమిత్తం 15 లక్షల రూపాయలు వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉత్తర ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి, జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ వెంటనే స్పందించి పార్టీ నాయకుడికి ప్రాణదానం చేశారని, వైసీపీ ఎల్లప్పుడూ కార్యకర్తల క్షేమం కోరుకుంటుందని గొల్ల బాబురావు అన్నారు. త్వరగా కోలుకొని మళ్లీ మనలో ఒకటిగా తిరగాలని గొల్ల బాబురావు సూచించారు. నక్కపల్లి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు, మనందరి అత్యంత ముఖ్య నాయకులు సేరం నరసింహమూర్తి గారికి లాస్ట్ మంత్ 2వ తారీఖున జరిగినటువంటి గాస్ట్లీ యాక్సిడెంట్ వల్ల వారు చాలా ప్రమాదానికి అంచులకు వెళ్ళి మళ్ళీ 4 రోజులకి హాస్పిటల్ నుంచి కోలుకొని ఈరోజు మళ్ళీ వాళ్ళ స్వగృహానికి వచ్చినటువంటి ఈ చక్కని సందర్భంలో నేను ఒకే ఒక్క మనవి చేస్తున్నాను. వారికి దేవుడు, ముఖ్యంగా మా సూర్యభగవానుడు దగ్గరుండి రక్షించి ఆరోగ్యాన్ని మళ్ళీ సమకూర్చి ఇంటికి తీసుకొచ్చినందుకు నేను నిజంగా ఆ భగవంతుడిని ఎంతో వినయపూర్వకంగా నేను విన్నవించుకుంటూ, ఈ యొక్క సందర్భంలో మన ప్రభుత్వం కూడా వారి రకంగా హాస్పిటల్లో ఉన్నందువల్ల పేద కుటుంబం అవటం వల్ల చెప్పటంతో గౌరవ మన రీజనల్ కోఆర్డినేటర్ గారు అయినటువంటి పెద్దలు శ్రీ సుబ్బారెడ్డి గారు, అలాగే మన జిల్లా పార్టీ అధ్యక్షులు బొడ్డేటి ప్రసాద్ గారు, అలాగే మేమందరం కూడా కృషి చేసి 15 లక్షల రూపాయల స్పాట్లో మన ప్రభుత్వం ఎల్ఓసి శాంక్షన్ చేసినందుకు ముఖ్యంగా మన ప్రభుత్వ అధినేత పేదల పెన్నిధి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మా నియోజకవర్గం తరపున, మా నక్కపల్లి ఈ యొక్క పార్టీ తరపున సేరం నరసింహమూర్తి గారికి ఇంత ఇమ్మీడియట్గా అంత డబ్బు శాంక్షన్ చేసినందుకు మేమెంతో ప్రభుత్వానికి, జగన్ గారికి రుణపడిపోయి ఉన్నాం. ఈ యొక్క సందర్భంగా ఎంతోమంది, వందలాది మంది నాయకులు హాస్పిటల్కి వచ్చి వారిని పరామర్శించి వారి ఆరోగ్యం చాలా తొందరగా కుదిరిపడాలని చెప్పటం, అందరి యొక్క కృషి వల్ల, ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులు, వారి సతీమణి కానీ, వారి తల్లి కానీ, వారి చెల్లి కానీ, వారి తమ్ముడు కానీ, బావమరుదులు కానీ, మేనల్లుడు కానీ వారు చూపించినటువంటి ప్రేమ, అనురాగం, ముఖ్యంగా ఆ తల్లి నిజంగా ఒక్క రోజు కూడా, ఒక్క నిమిషం కూడా నిద్రపోకుండా కొడుకు ఆరోగ్యం గురించి ఎంతో మదనపడిన సంగతి నేను కళ్ళారా చూసి నేను చాలా ఆనందపడుతున్నాను. ఏది ఏమైనప్పటికీ సేరం నరసింహమూర్తి గారు మనలో మళ్ళీ ఒక మనిషిగా, మళ్ళీ ఒక నాయకుడిగా మనలో తొందరగా తిరిగేటువంటి అవకాశం తొందరలోనే వస్తుంది. నక్కపల్లి పార్టీని మళ్ళీ మరింత బలోపేతం చేసేటువంటి దిశలో వారు ఆరోగ్యం బాగుపడుతుందని మీ ద్వారా మన నియోజకవర్గ ప్రజలకు, అలాగే మరీ ముఖ్యంగా నక్కపల్లి మండల ప్రజలకు, నాయకులకు నేను ప్రత్యేకమైనటువంటి
ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పీఠాధిపతులు మఠాధిపతులు ఆశీస్సులతో మరింత గొప్పగా ధర్మ ప్రచారం. మఠాధిపతులు పీఠాధిపతుల సలహాలు సూచనలతో సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని మరింతగా గొప్పగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుమల ఆస్థాన మండపంలో శనివారం శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. అద్వైత మహానుభావుల యొక్క సదస్సుల్ని నిర్వహించటము ద్వారా జరిపినటువంటి ఆ యజ్ఞంలో వచ్చిన హవిస్సునే మేము మహాప్రసాదంగా స్వీకరించి తద్వారా ఈ ధార్మిక కార్యక్రమాలని వినూత్నంగా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేశామని మరొక్క మారు మీ అందరి ఆశీర్వాదాన్ని కోరుతున్నాం. మీ పాదరేణువుల నుంచి వచ్చేటువంటి అమృత ధారలనే మేము సూచనలుగా శాసనాలుగా భగవత్ ప్రేరితమైనటువంటి అమృతతుల్యమైనటువంటి వాక్కులుగా స్వీకరించి ముందుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నామని, మీ కరుణ కావాలి, మీ కటాక్షం కావాలి. స్వామివారి పట్ల పునరంకితమై మేము చేస్తున్నటువంటి ధార్మిక కార్యక్రమాలకు మీ ఆశీర్వాద బలం మాకు ఇస్తే 1000 ఐరావతాల శక్తితో ధర్మ ప్రచారాన్ని సాగించటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, ప్రపంచంలో ఉన్నటువంటి చక్రవర్తులు వేల సంవత్సరాలుగా తాము చేసినటువంటి విజయాలన్నింటినీ కూడా రాతి పలకాల మీద, బంగారు నాణాల మీద, వెండి పలకాల మీద ఇలాంటివన్నీ నిక్షిప్తం చేస్తే సనాతనుడైనటువంటి భారతీయుడు, మీ అందరి పూర్వీకులైనటువంటి మహోజ్వలమైనటువంటి కాంతివంతమైన ఆ ఋషి పుంగవులు బుద్భుతప్రాయమైనటువంటి వాక్కును సాధనంగా ఎన్నుకొని తరాలు అంతరించిన వేల సంవత్సరాలు గడిచిన చెక్కు చెదరనీయకుండా ఆ వేదనాదాన్ని, ఆ జీవన యానాన్ని ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా హైందవ సనాతన ధార్మికతను కాపాడటం కోసమని చేస్తున్న అవిరళ కృషికి మేము పిపీలకాల్లాగా చోదక శక్తులమై పనిచేస్తామని తెలియజేస్తూ మీ అందరి ఆశీర్వాదాన్ని కోరుకుంటూ, మీరిచ్చేటువంటి సూచనలే మహద్భాగ్యంగా మేము ముందుకు వెళతామని, మీరు చెప్పేటువంటి ఆ అమృత వాక్కులనే ధ్వాంతంలో ఉన్నటువంటి మా మస్తిష్క కుళాయంలో మీ మనోవాల్మీకము నుంచి వచ్చినటువంటి ఆ మిహురుని యొక్క ద్యుత్ పుంజాలన్నీ కూడా ఆధ్యాత్మిక హైందవ కాంతి పుంజాలను అందుకోవటానికి సంసిద్ధతగా ఉన్నామని తెలియజేస్తూ మరొక్క మారు ఈ జ్ఞానం లేచ్చుని సెలవు తీసుకుంటున్నాడు. థ్యాంక్ యూ. తెలుగు యువత వినూత్న నిరసన బాట పట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించింది మోసపూరిత డిఎస్సి నోటిఫికేషన్ అంటూ తెలుగు యువత తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్డీఓ కార్యాలయం ముందు తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ నేతల వినూత్న నిరసన చేపట్టారు. కాలీఫ్లవర్ చెవిలో పెట్టుకొని నోటిపై నామాలు పెట్టుకొని జగన్ డిఎస్సి ప్రకటనను వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరుద్యోగులు చెవిలో కాలీఫ్లవర్ పెట్టద్దు అంటూ జగన్ అంటూ నినాదాలు చేశారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ కేబినెట్ నిర్ణయం ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు మాట్లాడారు. నిరుద్యోగులను మభ్యపెట్టేందుకే జగన్మోహన్ రెడ్డి తూతూ మంత్రంగా డిఎస్సిని విడుదల చేస్తున్నారని, ప్రతి ఏటా 25,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని జగన్ ఇచ్చిన హామీ ఏమైందంటూ ప్రశ్నించారు. 10 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందని అనగా 6,100 పోస్టులు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఓట్ల కోసమే డిఎస్సి నోటిఫికేషన్ డ్రామా ఆడుతున్నారంటూ ధ్వజమెత్తారు.
ఓట్ల కోసమే ఓట్ల కోసమే మా చెవులో మా చెవులో ఓట్ల కోసమే ఓట్ల కోసమే ఓట్ల కోసమే ఓట్ల కోసమే నిరుద్యోగుల చెవులో నిరుద్యోగుల చెవులో నిరుద్యోగుల చెవులో నిరుద్యోగుల చెవులో నిరుద్యోగుల నిరుద్యోగుల చెవులో నిరుద్యోగుల చెవులో మోసం చేసిన నిరుద్యోగులు మోసం చేసిన ఈటీఎస్సీ మోసం చేసిన నిరుద్యోగులు మోసం చేసిన నిరుద్యోగులు మోసం చేసిన నిరుద్యోగులకు కావాలి నిరుద్యోగులకు నిరుద్యోగుల చెవులో నిరుద్యోగుల చెవులో నిరుద్యోగుల చెవులో we want we want we want we want we want ఓట్ల కోసమే మా చెవులో నిరుద్యోగుల చెవులో నిరుద్యోగులకు నిరుద్యోగులు గొంతు కోసిన జగన్ we want నిరుద్యోగులకు అన్యాయం చేసిన జగన్ నిరుద్యోగులకు అన్యాయం చేసిన నిరుద్యోగులను మోసం చేసిన జగన్ నిరుద్యోగులను మోసం చేసిన చెవులో నిరుద్యోగుల చెవులో నిరుద్యోగుల చెవులో జగన్ నిరుద్యోగులు మోసం చేసిన జగన్ we want we want we want మోసం చేసిన జగన్ నిరుద్యోగులు మోసం చేసిన జగన్ నిరుద్యోగులు మోసం చేసిన జగన్ నిరుద్యోగులు మోసం మళ్ళీ కావాలంటే పెడుతూ ఉంటాం ఓటైనా తగలబండి నిరుద్యోగులు మోసం చేస్తున్న జగన్ నిరుద్యోగులు మోసం చేస్తున్న జగన్ సందీప్ ఉన్నారా 10 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 25,000 టీచర్ పోస్టులను భర్తీ చేస్తా మెగా డిఎస్సి ప్రకటిస్తానని చెప్పారు. ఆ రోజు డిఎస్సి అభ్యర్థులంతా కూడా బీడీ చేసిన టెట్ పూర్తి చేసుకున్న అభ్యర్థులంతా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మేమందరం టీచర్లు అయిపోతాం నమ్మి కోచింగ్ సెంటర్లు చుట్టూరు తిరిగి ఈరోజు 4 సంవత్సరాల 11 నెలలు అవుతున్నా జగన్మోహన్ రెడ్డి టీచర్ పోస్టులు భర్తీ చేయలేదని చెప్పి డిఎస్సి అభ్యర్థులు తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ రోడ్డు మీద ఆర్తనాదాలు పెట్టి నిరసనలు వ్యక్తం చేసి ధర్నాలు చేసినా పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అసలు టీచర్ పోస్టులే లేవు టీచర్ పోస్టులు పూర్తిగా ఎక్కడ ఈ రాష్ట్రంలో నియామకాలు చేసేది లేదని ప్రకటించి 9,771 ప్రైమరీ స్కూల్స్ని విలీనం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎలక్షన్ల కోసం కేవలం ఎలక్షన్ల కోసం ఓట్ల కోసం నిరుద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించేస్తారని తెలుసుకొని ఇప్పుడు తూతూ మంత్రంగా 6,100 పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించడం ఎంతవరకు న్యాయం? మేము నిరుద్యోగులుగా యువతగా విద్యార్థిగా మేము సూటిగా ప్రశ్నిస్తాం. ఈ డిఎస్సి మాకొద్దు, ఈ డిఎస్సి మాకొద్దు, మమ్మల్ని మోసం చేసే డిఎస్సి వద్దంటూ మేము తగలబెడుతున్నాం. మా చెవులో పూలు పెట్టద్దండి, మా చెవులో కాలీఫ్లవర్లు పెట్టద్దండి. ఈ డిఎస్సిని మేము వ్యతిరేకిస్తున్నాం. రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి ప్రకటిస్తారు. 50,000 టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేసే విధంగా గండ్యాడ నుండి గంగవరం వచ్చే రోడ్లో భారీ వాహనాల రాకపోకలను వెంటనే నిలుపుదల చేయాలని గంగవరం 4 గ్రామాల యువకులు అధ్యక్షులు కంబల మహేష్ డిమాండ్ చేశారు. భారీ వాహనాలకు వ్యతిరేకంగా జీవీఎంసీ 64 వార్డ్ గంగవరం గ్రామంలో 4 గ్రామాల యువకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పారు. గంగవరం నుంచి గంట్యాడ వెళ్లే రహదారిలో నిత్యం భారీ వాహనాలు తిరుగుతున్నప్పటికీ ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదన్నారు. 1990వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఇక్కడ 100 అడుగుల రోడ్డు ఆమోదించినప్పటికీ
25 అడుగుల రోడ్డు మాత్రమే వేశారన్నారు. మిగతా స్థలాన్ని ఆక్రమించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. గిరిజన ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని తగిన న్యాయం చేయాలన్నారు. ఈ రహదారిలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇప్పటికే అనేక ప్రమాదాలకు గురయ్యామని, చాలా మంది చనిపోయారని చెప్పారు. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ పోలీస్ శాఖ ఎక్కడా నివారణ చర్యలు చేపట్టలేదని, కనీసం ట్రాఫిక్ పోలీస్ బ్యారెక్స్ కూడా ఎక్కడా కనిపించలేదని చెప్పారు. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే పోలీస్ శాఖ తూతూ మంత్రంగా చర్యలు చేపడుతోందన్నారు. కార్యక్రమంలో కంబాల మహేష్, కారి గోపి, ఆలీ, ప్రసాద్, శివ, జాఫర్ తదితరులు పాల్గొన్నారు. అనేక సందర్భాల్లో గంగవరం ఉన్నటువంటి యువజన సంఘాలు కానివ్వండి, రాజకీయ పార్టీలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, అనేక సందర్భాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల దగ్గరికి అటువంటి సమస్యను తీసుకెళ్లడం జరిగింది. అలాగే స్పందనలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ సమస్యను వివరించడం జరిగింది. అనేక సందర్భాల్లో జీవీఎంసీ జోనల్ కమిషనర్ గారికి కూడా ఈ సమస్యను అంటే తెలియజేయడం జరిగింది రిప్రజెంటేషన్ ఇచ్చి. కానీ ఎవరు కూడా చర్యలు చేపట్టకపోవడం అత్యంత శోచనీయం అని చెప్పే సందర్భంగా మేము తెలియజేస్తూ, ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తాలూకు ఓట్ల కోసం రావడం తప్ప ప్రజా సమస్యలు పరిష్కరించాలన్నటువంటి జిజ్ఞాస వాళ్ళకి లేకపోవడం మాత్రం దుర్మార్గం అని చెప్పేసి సందర్భంగా వారిని ఏంటంటే మేము తెలియజేస్తున్నాము. వారు కూడా గంగవరం ఉన్నటువంటి ప్రజలు ఓట్లు మాత్రం కాదు, వారు సమస్యలు కూడా పరిష్కరించాల్సిన బాధ్యత వాళ్ళపై ఉందని చెప్పేసి వాళ్ళు గుర్తెరగట్టు పనిచేయాలని చెప్పే సందర్భం కోరుతున్నాం. కంబాల మహేష్, గంగవరం స్థానికులు. ఈరోజు ఏదైతే గంటాడ నుంచి గంగవరం వచ్చే మార్గం 100 ఫీట్ రోడ్డుగా 1982లో దీన్ని ప్రొసీడ్ చేశారు. కాకపోతే ఆ మార్గాన్ని అప్పుడు 100 ఫీట్ రోడ్డుగా ఇవ్వకుండా ఒక 25 రోడ్డుగానే వేశారు. మిగతా భూమి ఏదైతే మిగిలిందో ఆ భూమినేమో ఇటు గంగవరం మేనేజ్మెంట్, ఇటు శ్రావణ్ మేనేజ్మెంట్ ఆక్యుపై చేశారు. ఈ రోడ్లో వీళ్ళు ఆక్యుపై చేయడమే కాకుండా ఏదైతే 25 ఫీట్ రోడ్డు వేశారో ఆ రోడ్లో శ్రావణ్ షిప్పింగ్, స్టీల్ మండ్ సంబంధించిన భారీ వాహనాలు నిత్యం కాలయాపన లేకుండా అతివేగంతో వాళ్ళు ముందుకెళ్లడం వల్ల ఇక్కడ ఉండే నివసించే గంగవరం ప్రజలు నిత్యం ప్రమాదాలు గురై ప్రాణ నష్టం కూడా జరిగే స్థితికి వచ్చింది. దీనిపై అనేక మంది ప్రజాప్రతినిధులు కానీ, ఇటు ప్రభుత్వ అధికారులు కానీ ఎంత చెప్పినా సరే వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు తప్ప ఇటు స్టీల్ మౌంట్ మీద కానీ, శ్రావణ్ షిప్పింగ్ మీద, యాజమాన్యం మీద కానీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆ భారీ వాహనాలు తిరగడానికి ఈ యాజమాన్యాలకు అన్నిటికీ కూడా ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు కొమ్మగాస్తున్నారు. దీన్ని వెంటనే విరమించుకోవాలి, గంగవరం ప్రజల్ని కాపాడాలి. ఇదే ప్రజాప్రతినిధులకి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకి కానీ, కార్పొరేటర్కి కానీ అందరికీ కూడా ఓట్లేసి గెలిపించింది ఎందుకంటే గంగవరంలో ప్రజలందరికీ కూడా రక్షణ కల్పిస్తారని, వాళ్ళకి ఒక్కరికి భంగం కలగకుండా వాళ్ళ ప్రాణాలు కాపాడతారనేసి మేము ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు అదే స్టీల్ మౌంట్కి, శ్రావణ్ షిప్పింగ్కి కొమ్మగాసే ప్రజాప్రతినిధులు వచ్చారు. వాళ్ళు ఎటువంటి ప్రమాదాలు గురి చేస్తున్నా సరే వచ్చి మాట్లాడుతున్నారు తప్ప ప్రజలకి న్యాయం జరిగేటట్టుగా ఎటువంటి చర్యలు చేపట్టట్లేదు. వీళ్ళకి ఓట్లేసి గెలిపించిన ప్రజలందరినీ కూడా గాలి వదిలేసి వీళ్ళ సులభం కోసం, వీళ్ళ సౌకర్యాల కోసం చూస్తున్నారు తప్ప ప్రజల కోసం చూడట్లేదు. ఇప్పటికైనా సరే ఇటు ప్రభుత్వ అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఏదైతే గంగవరం గంటేడు నుంచి గంగవరంకి వచ్చే రోడ్డు ఏదైతే ఉందో అది 100 ఫీట్ రోడ్డుగా నిర్మాణం చేయాలి. ఆ రోడ్డు నిర్మాణం చేయకుండా మిగిలిన భూమి ఉందో ఆ భూమిని ఎవరైతే ఆక్యుపై చేస్తారో వాళ్ళ మీద కఠిన చర్యలు చేపట్టాలి. అలా చేసిన ఎలా ఇదే ఉద్యమాన్ని గంగవరం ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రిగా అందరం కూడా ఐక్యత ఈ ప్రజాప్రతినిధులకి అలాగే ప్రభుత్వ అధికారుల మీద చర్యలు తీసుకుంటాం, తిరగబడతాం, మిమ్మల్ని గద్దించే వరకు పోరాటం చేస్తామనేసి తెలియజేస్తున్నాం. దక్షిణ కాశీగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనీశ్వర స్వామికి శనివారం విశేషంగా అభిషేకాలు జరిగాయి. పాలు, పెరుగు, చందనంతో అభిషేకం చేసి స్వామివారిని చక్కగా పుష్పాలతో అలంకరించి పూజాది కార్యక్రమాలు చేపట్టారు. విశేషంగా భక్తులు శనీశ్వర స్వామి అభిషేకంలో పాల్గొన్నారు.
అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 90 అసెంబ్లీ 13 పార్లమెంట్ స్థానాలు కేటాయించాలంటూ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు వెంగళరావు యాదవ్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంగళరావు యాదవ్, బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు అన్న రామచంద్ర యాదవ్, జాతీయ కన్వీనర్ నాగేశ్వరరావు, మహిళా అధ్యక్షురాలు నూకనమ్మ తదితరులు మీడియాతో మాట్లాడారు. బీసీల రాజ్యాధికారం కోసం గత ఏడాది డిసెంబర్ 7 నుంచి రాష్ట్రంలోని 13 జిల్లాల్లో బీసీ సంక్షేమ సంఘం రథయాత్ర చేపట్టిందని, రథయాత్ర పూర్తయ్యి ఈ నెల 4వ తేదీన తిరుపతి ఇందిరా మైదానంలో ప్రజా సింహగర్జన సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని బీసీలంతా ఈ సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని, జనాభా తమాషా ప్రకారం సీట్లు కేటాయించడం లేదంటూ మండిపడ్డారు. అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రంలో 90 అసెంబ్లీ 13 పార్లమెంట్ స్థానాలను బీసీలకు కేటాయించాలని, లేని పక్షంలో బీసీలంతా నోటాకు ఓట్లు వేయాలంటూ పిలుపునిచ్చారు. 75 పార్లమెంటు స్థానాలు, అదేవిధంగా చట్టసభల్లో 50% రిజర్వేషన్లు, అలాగే మహిళా బిల్లులో ప్రకటించినటువంటి మహిళా బిల్లులో బీసీలకి సబ్కోటా పెట్టి మహిళా రిజర్వేషన్ ప్రకటించాలని, అలాగే ఎస్సీ ఎస్టీలకి ఏ విధంగా అట్రాసిటీ ఉందో బీసీల మీద దాడులు జరగకుండా బీసీల కూడా అట్రాస్ చట్టాన్ని ప్రవేశపెట్టాలని, కేంద్ర ప్రభుత్వంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఈ యొక్క డిమాండ్లతోటి ఈ రథయాత్ర మరి చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో 45 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, 25 సంవత్సరాలు పరిపాలించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి 5 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీసీలకి అన్ని రాజకీయ పార్టీలు కూడా తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ పార్టీలన్నిటికీ కూడా మేము ఈ సభ ద్వారా ఖచ్చితంగా హెచ్చరిక చేస్తున్నాం. మీరు ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నాటి నుండి మీరు మా ఓట్లతో అధికారాన్ని పొందుతూ మాకు అధికారాన్ని దూరం చేశారు మీరు. కాబట్టి ఇప్పటికైనా మీరు మెలకు వహించండి. మా వర్గాలకి ఏ కులానికి ఎంత శాతం మీరు ఎమ్మెల్యే సీట్లు కానివ్వండి, ఎంపీ సీట్లు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, రాజ్యసభ కానివ్వండి, అనేక నామినేటెడ్ పదవులు కానివ్వండి, కాంట్రాక్టుల్లో కానివ్వండి, అన్నిట్లో కూడా ప్రైవేటు పరిశ్రమల్లో కానివ్వండి మా శాతానికి తగ్గట్టు ఇవ్వని పక్షంలో రాబోయే రోజుల్లో ఈ యొక్క సభ ద్వారానే కాదు, అనంతరం కూడా మరో స్వాతంత్ర పోరాటం ఇక్కడితో ముగియదు. భవిష్యత్తులో కూడా దీని గ్రామ స్థాయి నుండి పల్లె నిద్ర రచ్చబండటువంటి కార్యక్రమాలు చేపట్టి గ్రామాన్ని కూడా చైతన్యపరిచి మాకు రావాల్సినటువంటి హక్కుల్ని మేము ఖచ్చితంగా కాపాడుకునేదానికి ప్రభుత్వాలపైన పార్టీలపైన పోరాటం తీవ్రంగా చేస్తామని చెప్పేసి కూడా ఈ యొక్క పార్టీలన్నిటికీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మా పార్టీ అంతర్గత విషయాల కన్నా ముందు మీ పార్టీలో జరుగుతున్న కొట్లాట చూసుకోండి అంటున్నారు ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ నేతలు. నిన్న నారా భువనేశ్వరి ఆత్మకూరు పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలతో ఏదో అంతర్గత విభేదాలు ఉన్నట్టు, ఒకరిలో ఒకరికి గొడవలు జరిగినట్లు సాక్షి పత్రికలో కథనం రావడంపై ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతూ తీవ్రంగా ఖండించారు. ఆత్మకూరు పట్టణంలో స్థానిక టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, రూరల్ అధ్యక్షులు సుంకర పెంచుల చౌదరి, టీడీపీ నేతలు పిడిక్కెటి వెంకటేశ్వర్లు, తోడేటి వెంకటయ్య, షేక్ మస్తాన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు అరెస్టు పట్ల మనస్తాపంతో అల్లిపురంకు చెందిన మా పార్టీ కార్యకర్త ఆంజనేయులు రెడ్డి గుండెపోటుతో మరణించిన సందర్భంగా ఆ కుటుంబానికి నిజం గెలవాలి అనే కార్యక్రమం ద్వారా పరామర్శించేందుకు మరియు వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించేందుకు నారా భువనేశ్వరి వచ్చిన సందర్భంలో నేతలు ఆనం రామనారాయణ రెడ్డి, కొమ్మి లక్ష్మయ్య నాయుడు, ఇతర జిల్లా నేతలు, స్థానిక నేతలు పాల్గొనగా కార్యక్రమం అంతా కూడా సజావుగా సక్రమంగా జరిగి ఆ కుటుంబ సభ్యులను నారా భువనేశ్వరి పరామర్శించి వారికి ధైర్యం చెప్పి వెళ్లినట్లు, ఈ క్రమంలో అక్కడ తమ పార్టీ నేతల మధ్య ఏదో గొడవ జరిగినట్టు లేనిపోని అద్భుత కల్పనతో చెప్పని మాటలతో ఇష్టానుసారంగా సాక్షి పత్రికలో వార్తను ప్రచురించడం సరికాదని, పత్రికా రంగానికి ఏమాత్రమూ సంబంధం లేని రాజకీయ పత్రిక అయిన సాక్షిలో ఇటువంటి కథనాలు రాయడం తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ బూతులు మాట్లాడుతూ కుర్చీలు తీసుకుని కొట్టుకున్న సంఘటనలో ఈ పత్రికలో ఎందుకు వార్తలు రాలేదని, అటువంటి సంఘటనపై తాము ఎప్పుడూ వ్యాఖ్యలు చేయలేదంటూ ఎద్దేవా చేశారు. ప్రతి పార్టీలో పార్టీ అంతర్గత విషయాలు ఉంటాయని, వాటిని ఆ పార్టీ వారే సరిచూసుకుంటారని, మా పార్టీ అంతర్గత విషయాలు మీ పత్రిక చంద్రారెడ్డి
ఎక్స్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆత్మకూరు పట్టణ పార్టీ అధ్యక్షుడు. నిన్న మా జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారు అల్లీపురం గ్రామానికి తెలుగుదేశం పార్టీ అభిమాని మన చంద్రబాబు నాయుడు అరెస్టు అయినందున ఆయన గుండెపోటుతో మరణించడం జరిగింది. ఆయన్ను పరామర్శించేందుకు వచ్చిన సందర్భంగా నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే లక్ష్మీనాయుడు గారు, రామనాయుడు గారు అందరూ కూడా నిన్న రావడం, అక్కడ ఆ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. అయితే నిన్న సాక్షి పేపరు తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి పదే పదే ఒక కథగా అల్లి మా మీద లేనిపోని అభినందనలు లేచి నిన్న రాయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ గల పార్టీ. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. మీరు రాసినంత మాత్రాన మాకు ఒకరికి విభజాలు పెట్టి మా పార్టీని విభజించి పాలించేదానికి మీరు రాశారు. అది కరెక్ట్ కాదు. సాక్షి పేపర్కి నేను ఒకటే అడుగుతున్నా, మీ సాక్షి పేపర్లో ఆత్మకూరు మున్సిపాలిటీలో ఎన్నో మరి అక్కడ మీటింగులు జరిగాయి. పాలక వర్గం అక్కడ మరి కౌన్సిల్ తీర్మానం, కౌన్సిల్లో మీటింగ్ అప్పుడే ఒక కౌన్సిలర్ అక్కడ మరి కుర్చీతో కూడా కొట్టుకోవడం జరిగింది. మీరు ఇవన్నీ ఒకసారి మేమేమన్నా ఏ రోజైనా సరే అట్లాంటి జరిగినప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా మీ పార్టీని గురించి, మీ పేపర్ గురించి కానీ మాట కూడా మేము దాని మీద ఏ రోజు కూడా మేము మాట్లాడలేదు. మరి ఇలాంటి రాయడము ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి సాక్షి పేపర్కి పత్రికా విలేకరులకు చెప్తున్నా. ఇది చాలా తప్పు. ఇది నిన్న మాకు అక్కడ ఎక్కడే గానీ ఎవరికి కూడా ఒకరినొకరు మాకు ఎలాంటి విభేదాలు లేవు. అందరూ కలిసికట్టుగా నిన్న మేము కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇది ఒకసారి గుర్తు పెట్టుకోవాలా. ఇలాంటి తప్పుడు రాతలు రాస్తే మంచిది కాదని చెప్పి ఇది మా పార్టీ అంతర్గత ఏదైనా ఉంటే మాకు మా పార్టీలో మేము ఏదైనా మాట్లాడుకోవాలి తప్ప మాకు ఎలాంటి విభేదాలు లేవు. మీరు పదే పదే ఎన్నో సందర్భాల్లో మీరు కొట్టుకోవడం కూడా జరిగింది. మేము ఎప్పుడైనా సరే దీని గురించి మా సాంప్రదాయంగా పార్టీ కాబట్టి మాకు ఎలాంటి విభేదాలు లేవు. తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ గల పార్టీ అని చెప్పి మళ్ళీ కూడా ఒకసారి మేము చెప్పడం జరుగుతుంది. మీ పార్టీ ముందు మీ పార్టీ సంగతి చూసుకోండి. ఇప్పటికి 100 సార్లు ఎన్నో మీటింగ్లో కూడా ఒకరినొకరు కొట్టుకోవడం జరిగింది, తిట్టుకోవడం కూడా జరిగింది. మరి ఇవన్నీ ఎందుకు మీరు బయట పెట్టలేకపోతున్నారు అని సాక్షి పత్రికా విలేకరికి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏవీ బులెటిన్ అప్డేట్స్. నమస్తే.